విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఏర్పాటు చేసిన ఈ రౌండ్ టేబుల్లో పాల్గొంటున్న పెద్దలు నరసింహరావు గారు, కేశవరావు గారు, ఆదినారాయణ గారు, మంత్రి రాజశేఖర్ గారు, అయోధ్యరామ్ గారు, వివిధ ప్రజా సంఘాల నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారం. మా పీడీఎఫ్ ఎమ్మెల్సీ బృందం తరఫున జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా జన విజ్ఞాన వేదిక తరఫున కూడా నేను స్పష్టంగా ఉక్కు పరిరక్షణ కమిటీ చేసే ఉద్యమాలన్నిటికీ మా సంపూర్ణ మద్దతు ఉంటుందని ముందుగా తెలియజేస్తా ఉన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం కేవలం ఒక కర్మాగారం కాదు, అది ఒక సెంటిమెంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఆ రోజు ఉవ్వెత్తున జరిగిన ఉద్యమంలో 32 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది రైతులు ఆ రోజున వాళ్ళకి ఎకరానికి బహుశా 20,000 ఎంతో ఇచ్చారు. నా రోజు నష్టపరిహారం 1250 రూపాయలు అన్నాడు నరసింహరావు. 26,000 ఎకరాలు ఆ రోజు వాళ్ళందరూ ఇవ్వబట్టే ఈ రోజు వాళ్ళ ఆ ఫ్యాక్టరీ అక్కడ ఉంది. నా వరకు నాకు సెంటిమెంట్ కూడా, నేను ఆంధ్ర యూనివర్సిటీలో 6 ఏళ్లు చదివాను, 3 MA చదివాను. అప్పుడు SFIలో పనిచేసేవాడు. ఉక్కు కర్మాగారం, BHPవి ఇక్కడ జరిగే ఉద్యమాలు అప్పట్లో కూడా నేను వెళ్తా ఉండేవాడిని. ఆ BHP ఉండేది కదా రాజశేఖర్ గారు, వాటన్నిటిలో ఏమిటి ఈరోజు ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏమిటి? వాళ్ళు అక్కడ లక్షల కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయి. అందరి దృష్టి వాటి మీదే, ముఖ్యంగా ఈ ప్రైవేటు అదానీ లాంటి వాళ్ళందరి దృష్టి కూడా వాటి మీద ఉంది. అందుకని ఈరోజు 2-3 అంశాలు, ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి అంశాలు మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఒక పక్క కూటమి ప్రభుత్వం, మన లోకేష్ మాట్లాడాడు శాసనమండలి, మేము కట్టుబడి ఉన్నాం ప్రభుత్వ రంగంలో ఉండటానికి అని. కానీ ఆచరణ అలా జరగటం లేదు. ఆచరణలో యాజమాన్యం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ EOI జారీ చేసింది. ఈ పేరుతో 12 విభాగాల్లో 32 EOIని ప్రకటించింది. అంటే ఒక్కొక్క విభాగం పరోక్షంగా ప్రైవేటీకరణ చేసుకుంటా వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉన్నాం. కీలకమైన ఉత్పత్తి విభాగాలని దశల వారీగా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ. వీటన్నిటికీ మించి దుర్మార్గం ఏంటంటే కూటమి ఎంపీలు అంటే చిన్నవాళ్ళు కాదు, ముఖ్యమైన వాళ్ళు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం లోకల్ ఎంపీ భరత్, లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడు, అట్లానే సానా సతీష్, వీళ్ళు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దేవగౌడ కొడుకు కుమారస్వామిని కలిశారు. ఏం కోరాలి వాళ్ళు? న్యాయంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడండి, సొంత గనులు దానికి ఇవ్వండి అని కదా కోరాల్సింది. వాళ్ళు ఏం కోరారు? ఆర్సిలార్ మిట్టల్ అక్కడ ఫ్యాక్టరీ పెట్టబోతున్నాడు. మిట్టల్ అంటే మనకు తెలుసు, పెద్ద అదానీ అంటే ఈ పేర్లు పాపులర్ కాబట్టి తెలుసు మనకి. ఆర్సిలార్ మిట్టల్ అక్కడ ఫ్యాక్టరీ పెట్టబోతున్నాడు అనకాపల్లి దగ్గర. దానికి రాయితీలు ఇవ్వండి, NMDC నుంచి గనులు ఇవ్వండి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి గనులు ఇవ్వండి అని కోరారు. ఎంత దుర్మార్గం! 50 ఏళ్ల క్రితం కట్టిన విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇంతవరకు సొంత గనులు లేవు. అసలు విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు ఉండుంటే దానికి నష్టాలు అనేటటువంటి ప్రసక్తి ఉండదు. దానికి ఇవ్వకుండా, దాన్ని నా కోసం అడగకుండా దానికి ఎక్కడో ఇవ్వండి అని చెప్పడం ఎంత దుర్మార్గమైన విషయం. కాబట్టి కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ క్లియర్ గా చెప్పేసింది, నిర్మలా సీతారామన్ చెప్పేసింది, మా పాలసీ ఏదైనా ప్రైవేటీకరించడమే. ఆవిడేం సస్పెషన్లో లేవు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ముగ్గురు కూడా, బీజేపీ ఒక పార్ట్నర్, అందులో మేము దానికి కట్టుబడి ఉన్నాం పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగడానికి అని చెప్తూ పరోక్షంగా ప్రైవేటీకరణ జరుగుతుంటే దాని గురించి మాట్లాడకపోవడం అనేది దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇద్దరి మీద ఆధారపడి ఉంది, మన అందరికి తెలుసు. ఒకరు చంద్రబాబు నాయుడు, రెండో ఆయన నితీష్ కుమార్. ఈ రోజు కూడా మరి ఈయన మీద ఆధారపడినప్పుడు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటం కంటే పవిత్రమైన కార్యక్రమం ఏముంటుంది ఈ రాష్ట్రంలో? కానీ వాళ్ళు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయకపోవటం అనేది మనకి స్పష్టంగా కనపడుతుంది. మాట్లాడితే ఏమంటున్నారంటే 11,440 కోట్లు ప్యాకేజ్ ఇచ్చామని. ఏమిటి 11,440 కోట్లు? ఆ మొత్తం ఫ్యాక్టరీ విలువలో అది ఎంత మేరకు అది బ్యాంకు లోన్లు తీర్చడానికే సరిపోయింది. అందుకని ఈరోజు ఎంతో పోరాటం చేశారు. నేను కూడా కోరమన్నపాలెంలో ఆ గేటు దగ్గర బడి కోసం బస్సు యాత్ర చేస్తూ అక్కడ ఆగటం జరిగింది. ఎమ్మెల్సీలు ఆ రోజు 5 ఎంతమంది ఆగటం జరిగింది ఆ గేటు దగ్గర. దాదాపు 2 ఏళ్ళు ఆ గేటు దగ్గర ఎంత పెద్ద ఉద్యమం మీరు చేశారు మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు జరగాల్సింది ఏంటని నేను నమ్మేది, ఓ పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గా, ప్రపంచంలో అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ ప్రజాభిప్రాయమే. ప్రజాభిప్రాయాన్ని మించినటువంటి సాధనం ఏమీ లేదు. ఎవడైనా సరే దానికి లొంగి రావాల్సిందే.
కాబట్టి ఈ రోజు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మీరు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఒక బస్సు యాత్ర చేస్తామని, అలాగే 1 కోటి సంతకాల సేకరణ చేస్తామని. ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే నాయకులకి, ఆ రోజున ఉక్కు కర్మాగారం కోసం జరిగిన పోరాటంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. ఒక 2, 3, 4 మా గుంటూరులో కూడా చనిపోయినట్టు నాకు గుర్తు. ఈ రోజు విద్యార్థులు ముఖ్యంగా ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఈ సోయి లేదు, ఈ శోభ లేదు. కానీ ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, అట్లానే మన కృష్ణా యూనివర్సిటీ, అనేక యూనివర్సిటీలు వచ్చినాయి. వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. మన విద్యార్థి సంఘాలతో కూడా ప్రత్యేకంగా మీట్ అయ్యి ఎస్ఎఫ్ఐ లీడర్ రామ్మోహన్, ఒక ఎస్ఎఫ్ఐ లీడర్ ఉన్నాడు ఇక్కడ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ తదితర సంఘాలు, ఇతర సంఘాలను కూడా కలిపి మనం యూనివర్సిటీల్లో ప్రత్యేకమైనటువంటి ఎఫర్ట్ పెట్టాలని నా ఉద్దేశం. యూనివర్సిటీ విద్యార్థులు, యూనివర్సిటీ సిబ్బంది, దీనిలో భాగంగానే నెక్స్ట్ వీక్ మేము నాగార్జున యూనివర్సిటీలో, ఎందుకంటే ఇటీవల యూనివర్సిటీల్లో ఎక్కడా కూడా ఏమి యాక్టివిటీస్ జరగటం లేదు. చాలా ఏమంటాం, ఒక రకమైన స్తబ్దత. ఆ స్తబ్దత నుంచి విడిపోవాలి. అందుకని నేను నాగార్జున యూనివర్సిటీ నెక్స్ట్ వీక్ కేవలం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం మీదే మేము మీటింగ్ పెట్టాం. అందులో నేను పాల్గొబోతా ఉన్నాను. అందుకని మనం ఖచ్చితంగా ఈ సంతకాల సేకరణలో కానీ, విద్యార్థుల్ని మోటివేట్ చేయడంలో కానీ, పౌర సమాజం నుంచి జరిగేటటువంటి యాక్టివిటీస్లో జనవైజ్ఞానిక వేదికగా కానీ, మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా కానీ మీకు సంపూర్ణంగా మేము మద్దతు ఉంటుంది. మద్దతు అంటే ఇది మద్దతు కాదు, అది మన బాధ్యత. అది ప్రతి తెలుగువాడి బాధ్యత. అది విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవటం అనేది ప్రతి తెలుగువాడి బాధ్యత. అది ఎన్ఆర్ఐలైనా సరే. ఈ సందర్భంగా విజ్ఞప్తి మన నాయకులకి, ఒక వెబ్సైట్ కూడా మనం ఓపెన్ చేసి, విశాఖ ఉక్కు కర్మాగారం పోరాట పరిరక్షణ కమిటీ పేరుతో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి, విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ వాళ్ళ మద్దతు కూడా మనం తీసుకోవాలి. వాళ్ళకి కూడా చాలా మందికి, పాత తరం వాళ్ళందరికీ ఉక్కు ఫ్యాక్టరీ యొక్క గొప్పతనం ఏంటనేది తెలుసు. వాళ్ళ యొక్క మద్దతు కూడా వెబ్సైట్ ద్వారా మనం తీసుకోవాలి. అట్లాగే స్టూడెంట్స్ యొక్క మద్దతు మనం పొందాలి. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా ఒక ప్రత్యేకంగా మనం వెళ్ళి దీని గొప్పదనాన్ని చెప్పి వాళ్ళని కూడా మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నాలన్నింటిలో తప్పనిసరిగా మేము అందరం కూడా భాగస్వాములు అవుతామని తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్కి మేము సంపూర్ణ మద్దతు మా తరఫున ప్రకటిస్తాం.